నీ బిడ్డలు నువ్వు ఎలా పెంచుతున్నావు? ఒక మానవ బాంబుగా పెంచుతున్నావా? ఒక ఉగ్రవాదిగా పెంచుతున్నావా? రాజీవ్ గాంధీని చంపిన దానులా బెల్ట్ బాంబు కట్టుకొని తను చచ్చిపోతూ చుట్టూ ఉన్న అనేక మందిని చంపే ఒక ఆయుధంగా తయారు చేస్తున్నావా నీ బిడ్డని? 500 కిలోమీటర్ల వేగంతో WTC టవర్ను గుద్దుతుంది వాడు, అట్టా గుద్దుతున్నాడు. బిన్ లాడెన్ ఎలాంటి ట్రైనింగ్ ఇచ్చాడు వాడికి? అమరత్వం, నేను వెళ్ళిపోతున్నాను వైకుంఠానికి అనుకుంటున్నాడు వాడు, నాది వీరమరణం అనుకుంటున్నాడు. అతి దగ్గరలో ఉన్న WTC టవర్ను గుద్దుతున్నాడు 500 కిలోమీటర్ల వేగంతో. జిహాద్ అంటున్నాడు, అది దేవుని సేవ అంటున్నాడు. ఈరోజు అది నిజమా? ఎన్ని వందల మంది చచ్చిపోయారు. నీ కడుపును పండించి బహుమానాన్ని నీ చేతికి అందించి గర్భములో ఉంటుండగానే తన నేత్రాలతో నిన్ను కాపాడుతూ పిండముగా ఉన్నప్పుడే నిన్ను రాలిపోకుండా నీ చేతిలో పెడితే ఆ బహుమానాన్ని ఒక ఉగ్రవాదుగా, ఒక గూండాగా, ఒక రౌడీగా, దేవునికి ఒక అవిధేయునిగా నువ్వు పెంచితే ఆ బిడ్డెందుకు బ్రతకాలి? వయసు మీరిన తరువాత ఒక గూండాగా మారే కంటే ఊహ తెలియక ముందే మరణిస్తే కనీసం నిత్యరాజ్యానికైనా బిడ్డ చేరిపోతుంది. కసాయితో చెప్పే తండ్రి కాదు. పాకిస్తాన్లో కూలిపోయిన ఆ భవనం కింద చనిపోయిన వారు 400 మంది పిల్లలు, స్కూల్ పిల్లలు, ముక్కు పచ్చలారని పిల్లలు. దేవుడు అంత కసాయిగా చంపాడని అనుకుంటున్నారా మీరు? కాదు. వాళ్ళ పెంపకంలో ఉంటే ఉగ్రవాదులుగా మారిపోతారు వాళ్ళు. వాళ్ళ పెంపకంలో ఉంటే రౌడీలుగా మారిపోతారు. వాళ్ళ పెంపకంలో ఉంటే క్రిమినల్స్గా మారిపోతారు. మొక్కగా తుంచేస్తే నా దగ్గరికి వాళ్ళు వచ్చేస్తారు. వాళ్ళు నా దగ్గరికి వస్తారు మొక్కగా తుంచితే. అది ఆయన కోరిక, అది ఆయన ప్రేమ, అది ఆయన మంచితనం. ఒక ప్రక్క ఆయన క్రూరత్వం అనుకుంటున్నావు, ఒక పక్క ఆయన చేసి హింస అనుకుంటున్నావు. ఎవరి బిడ్డైనా మరణిస్తే ఏమని ఏడుస్తుందో తెలుసండి? తల్లి రొమ్ము కొట్టుకొని ముందు నిందించేది ఎవరినో తెలుసా? దేవుణ్ణండి. దేవుడా నాకే అన్యాయం చేశావా ఎంతమందిలో అంటది. నీకు అన్యాయం చేశాడా దేవుడు? కడుపు పండించి చక్కటి అందమైన సజీవమైన రూపాన్ని నీ చేతికిస్తే ఏం చేసావమ్మా? ఎలా పెంచావు తల్లి వాడిని? వాడు ఎలా మాట్లాడుతున్నాడో ఉన్మాది మీరు విన్నారా? కన్న తల్లిని చూడకుండా, బైబిలులోని సారాన్ని అర్థం చేసుకోకుండా జన్మనిచ్చిన తల్లికే కళ్ళు పీకి ప్రాణం తీసిన తనయుడు. అదండి సమాజం. అలా పెంచిందండి ఆ తల్లి. ఈరోజు తల్లులు, తండ్రులు మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షణలో మీ పిల్లలను పెంచుతున్నారా? అలా పెంచకపోతే ఆ స్లాబ్ కూలిపోవటమే మంచిది.